ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 532వ నామం కృతజ్ఞ. అంటే కృతజ్ఞతా స్వరూపుడు ఎవరు అంటే పరమాత్మే. ఆ కృతజ్ఞత అంటే ఏమిటి అంటే చేసిన మేలుని మరవని వాడు. అదే మరవకపోవటమే కృతజ్ఞ. విశ్వాసం చేసిన మేలుకి విశ్వాసాన్ని వాళ్ళ యందు గౌరవాన్ని చూపించడమే కృతజ్ఞత అంటాడు. అందుకే చేసిన వాడు ఎప్పుడూ మర్చిపోవాలి, పొందినవాడు జన్మంతా గుర్తుంచుకోవాలి అంటారు. ఒక సహాయాన్ని ఎవరైనా చేశారనుకోండి, చేసిన వాడు మర్చిపోవాలట. ఎందుకంటే చేసిన వాడు మర్చిపోకపోతే నేను చేశాననే అహంకారంతో వెర్రవీగితే ఆ చేసిన పుణ్యం పోవటమే కాకుండా ఆ అహంకారంతో వెర్రవీగితే ఇంకా కొంచెం దోషమే వస్తుంది. ఆ పుణ్యం కూడా ఉండదు. అహంకారం పెద్ద మరి మనకి అడ్డు కదా ఉన్నతికి. ఆ ఉన్నతి కాస్త పోతుంది, పడేస్తుంది మనుషుల్ని. అందుకని చేశాడులే అమ్మ తల్లే ఓ శాస్తమానం వెళ్ళాక అదే చెప్పుకుంటా ఉంటాడు పొద్దుస్తమానం అనుకున్నప్పుడు ఇంకా చేసిన దానికి విలువ పోతుంది. అదే చేసిన వాడు మర్చిపోయాడు అనుకోండి, వీళ్ళు మాత్రం మర్చిపోకుండా జీవితాంతం అమ్మ భగవంతుడల్లే వచ్చి అడ్డం పడ్డాడు, మనకి మేలు చేశాడు, ఎప్పటికీ మర్చిపోలేము అనేటువంటి భావం వీళ్ళకు ఉందనుకోండి, అదే కృతజ్ఞతా భావం. ఆ కృతజ్ఞతా భావం అనే స్వరూపం ఎవరిది అంటే పరమాత్మ అయినటువంటి నారాయణుడే. అది ఈ కృతజ్ఞత అనేది నారాయణుని రూపాల్లో ఒకటి. ఏది నారాయణ స్వరూపం కాదు అంటే ఇక్కడ భావాలు కూడా పరమాత్మ యొక్క స్వరూపమే అని మనకి చక్కగా తెలియజేస్తున్నారు. ఇప్పుడు మనకు అందరికంటే మేలు చేసిన వాడు ఎవరు అంటే, ఇప్పుడు అనేక మంది మనం జీవితం ప్రారంభించిన తర్వాత చివరి దశ దాకా వచ్చాం. ఇంత లోపల గ్రహించగలిగితే ఎంతో మంది ఎన్నో మేళ్ళు మనకి చేసి ఉండబట్టి మన జీవితం ఇక్కడ దాకా వచ్చింది. చిన్న మేళ్ళు మనం గ్రహించలేము. ఏదో పెద్దది చేస్తేనే గ్రహించాలి, చిన్నది చేస్తే అది పెద్ద లెక్కలో లేదు అనుకోకూడదు. చేసిన వాడికి లెక్కలో ఉండకూడదు, పొందిన వాడికి అదే పెద్ద లెక్క. ఎందుకంటే రోడ్డు దాటలేని వాడిని ఒక్క చెయ్యి పట్టుకుని అటుగా వెళ్ళేవాడు దాటించాడు అనుకోండి, అది ఎంత పెద్ద గొప్ప సేవ చేయించుకున్న వాడికి. చేసిన వాడికి అటు ఎట్లా కూడా వెళ్తున్నాడు, ఆ చెయ్యి పట్టుకొని తీసుకెళ్తే అది ఒక సహాయం, చెయ్యగలిగిన సహాయం, వాడికి ఇబ్బంది లేని సహాయం. అది పెద్ద లెక్కలో కాదు వాడికి. అది మర్చిపోయాడు, కానీ అది మాత్రం చెయ్యి పట్టుకొని దాటించాడు అనేటువంటి భావం మరి ఆ అసహాయులైనటువంటి వాళ్ళకి జీవితం అంతా మర్చిపోతారు. ఎవరి కన్నబిడ్డో నేను అడగకుండా చెయ్యి పట్టుకొని దాటించాడు అనుకుంటారు, మర్చిపోలేరు. అది కృతజ్ఞత అంటే. మరి అలాంటి ఎన్నో సహాయాలు ఎంతో మంది మన జీవితంలో ఎన్నో చేస్తూ ఉంటారు. అందుకే అందరికీ వందనాలు చెప్తాం, కృతజ్ఞతలు చెబుదాం, అందరికీ మరి అభివందనాలు చెప్పచ్చు. మనం గ్రహించలేని వాళ్ళని కూడా మనం అప్పుడప్పుడు ఇలా ఎంతమంది తెలుసో తెలియకో ఎంతమంది చేతో మనం సహాయం పొందాం, చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు నమస్కారాలు అని చెప్పుకున్నాం అనుకోండి, అప్పుడు ఆ ఉన్నతి అనేది దాంట్లో కనపడుతుంది. ఇంత అనుకుంటున్నామే, ఇంత చెయ్యి పట్టుకుని దాటిస్తే ఎంత గొప్ప ఉన్నతి వాడికి వస్తుంది, మంచి స్థితి వస్తుంది. ఆ కొంచెం సాయానికి భగవంతుడు ఎంతో సాయం చేస్తాడు. అటువంటి చిన్న పనికే అంత కృతజ్ఞత చూపించాలి, వాడికి అంత ఫలితం వస్తుంది చేసిన వాడికి అని చెప్తున్నారే. మరి అంతకంతకు గొప్ప సహాయం చేసిన వాడు ఎవరు, మేలు చేసిన వాడు ఎవరు అంటే
భగవంతుడే. భగవంతుడు నాకేం చేయలేదు, నాకేమి సుఖాలు ఇవ్వలేదు, భోగాలు ఇవ్వలేదు, నాకేమీ లేదు అంటాడు. ఆ లేదు అన్నవాడి నోటితో ఉన్నది అనిపిస్తాడు పరమాత్మ. అలాగే ఎందుకు అంటే మరి ఎంతో విలువైన ఈ శరీరాన్ని, యంత్రాల్ని మరి ఇచ్చి వాటన్నిటికీ అధిపతుల్ని పెట్టి వాటన్నిటిని ఆడించి పని చేయించి నీ జీవితాన్ని గడిపి నడుపుతున్నటువంటి పరమాత్మ నీకు తెలియకుండా లోపల ఉండి ఎప్పుడైతే నడుపుతున్నాడని తెలుసుకుంటావో అప్పుడు ఆయనకి ఎంత కృతజ్ఞత చెప్పాలి. మరి ఆయన మరి ఇంత యంత్రాన్ని నువ్వు పడుకుంటున్నావు, నువ్వు శుభ్రంగా దానికి కావలసినంత మేత వేసి హాయిగా పడుకుంటున్నావు. దాన్ని అరిగేటట్టు చేసేదెవరు, దాన్ని శక్తిగా మార్చేదెవరు, ఆ శక్తిని ఇంద్రియాలన్నిటికీ పంపించేదెవరు, మళ్ళీ లేవగానే ఆ ఇంద్రియాలన్నీ ఉత్సాహంతో బలంతో మరి పని చేయించేదెవరు, పని చేస్తున్నాయే అది ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? మనం పడుకున్నా మన లోపల ఉన్నటువంటి యంత్రం మొత్తం పనిచేస్తోంది. మనం పని చేయటం లేదు, మనం నిద్రపోతున్నాం, నాకేం తెలియదు అని అనుకుంటున్నాం. అంటే నీకు తెలియకుండానే నీలో ఎన్నో యంత్రాలు ఉన్నాయి. ఎంత పెద్ద మిషన్ ఉంది, అది మనకి తెలియని మిషను. ఆ మిషను ఎలా మనకి తెలియకుండా పనిచేస్తుంది? మనలో ఉన్నవి మనకు తెలియదు అంటే నిన్ను నువ్వే తెలుసుకోలేని స్థితిలో ఉన్నావు అని అర్థమే కదా. మనల్ని మనమే తెలుసుకోలేకపోతే ఎదట వాళ్ళ గురించి మనమేం తెలుసుకోగలం? ఎదట వాళ్ళ గురించి తెలుసుకున్నాము అనుకోవడం పెద్ద అజ్ఞానం. మనల్ని మన గురించి మనం తెలుసుకోలేకపోవటం అంతకంటే పెద్ద అజ్ఞానం. నిన్ను అంటే నన్ను నేను తెలుసుకోవాలి. అందుకే రమణ మహర్షి నీవెవరవు అంటాడు. నువ్వెవరో ముందు తెలుసుకో చాలు, ఇంకేం అక్కర్లేదు అంటాడు. ఆయన దగ్గరికి జ్ఞానాన్ని ప్రసాదించమని అడిగితే నువ్వెవరో తెలుసుకో చాలు, ఇంకంతకంటే ఏం అక్కర్లేదు అంటాడు. అంటే మనం ఎవరమో తెలుసుకోవాలి. మనలో ఎవరు ఉండి నడిపిస్తున్నారు, మనలో మరి అదే ఈ యంత్రానికి ఏ కొంచెం భిన్నమైన ఎంత దరిద్రాన్ని అనుభవిస్తున్నాడు జీవుడు. అంటే ఎన్నో లక్షలు గుమ్మరించాల్సి వస్తుంది. అందుకే భగవంతుడు మనకి ఉచితంగా అంటే ఏమీ తీసుకోకుండా ఆయన మరి ఎంతటి యంత్రాన్ని ఇచ్చి మన ఈ మిషన్ని ఇలా నడుపుతున్నాడు అనే విషయాన్ని మనం తెలుసుకున్నట్టయితే ఆ పరమాత్మకి ఎంత కృతజ్ఞత తెలపాలి అంటే అసలు జన్మ చాలు. ఎంత చెప్పినా ఎంత చేసినా తీరదు. మరి తల్లి రుణం తీర్చుకోలేము అంటాం కదా. ఆ తల్లి కడుపులో బిడ్డని పెంచింది ఆయనే. ఆ తల్లి కడుపులో నుండి మరి బయటికి రప్పించింది ఆయనే, పెంచి పోషించింది ఆయనే, అన్నీ ఆయనే. మరి ఆయన్ని ఎలా మర్చిపోతాం? తల్లి రక్తాన్ని పంచి రక్త మాంసాల్ని పంచి ఇచ్చి తన జీవితాన్ని పణంగా పెట్టి మనల్ని కన్నది కనుక ఆ తల్లి రుణం కష్టపడి పెంచింది, మనకి రెక్కలు వచ్చేదాకా చూసింది. ఆ రెక్కలు శక్తి వాళ్ళకి తల్లిదండ్రులకి తగ్గినప్పుడు మనం వాళ్ళని మన బిడ్డల్ని ఎలా చూసుకున్నాం, మన బిడ్డలతో సమానంగా వాళ్ళని కూడా చూసుకోవాలి. అదే జన్మకి సార్థకత, అదే కృతజ్ఞత, అదే ధర్మం. అసలు ధర్మం ఎప్పుడైతే ధర్మంగా నడిచి ధర్మాన్ని మనం రక్షించామో ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది అని మనకి చక్కగా చెప్తున్నారు కదా. మరి ఆ కడుపులో తల్లి కడుపులో అమ్మ పెంచినా ఆ పెంచేటువంటి శక్తిని ఎవరిచ్చారు? పరమాత్మే ఇచ్చాడు. ఆ పరమాత్మే అక్కడ పెంచుతున్నాడు, ఆ తల్లికి ఆ శక్తిని ఇస్తున్నాడు. అలా మరి జీవితాన్ని లోపల పెంచాడు, బయటకు తీసుకొచ్చి పెంచాడు, ఎన్నో ఇచ్చాడు. శరీరం ఇచ్చాడు, శరీరంలో ఇంద్రియాలన్నిటినీ ఇచ్చాడు. ఇంత శరీరాన్ని ఇచ్చి ఇంత మనస్సుని బుద్ధిని అన్నిటినీ ఇచ్చి చక్కగా ఆయన జీవితాన్ని నడుపుకోమని చెప్తే అది
కృతజ్ఞత చూపించాలి అంటే ఈ ఇంద్రియాలన్నీ పరమాత్మ యందే ఉండాలి. ఎప్పుడు ఆయనకి కృతజ్ఞతగా ఉండాలి. ఆయనే సర్వస్వంగా భావించాలి. ఎక్కడ ఎవరిని చూసినా ఆ పరమాత్మనే చూడగలిగిన రోజున ఆయనకి కృతజ్ఞతలు మనం చెప్పగలిగినట్లు. ఆ కృతజ్ఞత స్వరూపుడే పరమాత్మ అని ఇక్కడ మనకి చెప్తున్నారు. అట్లా కృతం అంటే కార్యరూపమైన జగత్ అని, జ్ఞః అంటే ఆత్మని, అంటే జగద్రూపుడు జగత్తుకి ఆత్మస్వరూపుడు అయినటువంటి స్వామిని కృతజ్ఞ అన్నారు శంకరాచార్యులు వారు. జగత్తుకి ఆత్మస్వరూపుడుగా ఉన్నటువంటి స్వామిని కృతజ్ఞత అన్నారు శంకరాచార్యులు వారు. భక్తులు చేసే ప్రార్థనల్ని ఆలకించే స్వామిని కృతజ్ఞుడు అని పరాశరుల వారు భావించారు. సత్యసంధుల వారు కూడా ఈ భావాన్ని వ్యక్తీకరించారు. మహర్షులు ఓం కృతజ్ఞాయ నమః అని స్వామిని భావిస్తూ ఉన్నారు. అటువంటి కృతజ్ఞ కృతజ్ఞ అనేటువంటి స్వామి పేరు. కృతజ్ఞతా స్వరూపుడైన స్వామికి మనం మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, స్వామి ఈ నీ యందు మా కృతజ్ఞత ఎప్పుడు ఎల్లవేళలా అలా విలసిల్లాలని, నీ అనుగ్రహాన్ని మేము పొందాలని, నీ అనుగ్రహాన్ని పొంది నీ జ్ఞానముతో నీ దరికి చేరాలని కోరుకుంటూ మంగళం పాడుతున్నాం. స్వామి మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓ